హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఈజీ అండ్ టేస్టీగా చికెన్ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం. చాలా ఈజీగా ఉండిద్ది, తినడానికి చాలా టేస్టీగా ఉండిద్ది. చాలా ఈజీ ప్రాసెస్ అంతా. ముందుగా 3 టేబుల్స్ ఆయిల్ వేసుకున్నాను. నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్ది. ముందు ఆయిల్ కొంచెం వేడెక్కనిచ్చిన తర్వాత వేడెక్కేలా చూసుకుందాం. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ వేగుతున్నప్పుడే కొంచెం జీలకర్ర, చాలా సింపుల్గా చేసేది ఎవరైనా సరే చాలా టేస్టీగా ఉండిద్ది. ఉల్లిపాయలు ఇప్పుడే కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేసి, ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో రాగానే ఇప్పుడే ఫ్రెష్గా చేసిన అల్లం పేస్ట్ వేస్తున్నాను. అల్లం, పచ్చిమిర్చి, చిన్నులపాయ, ఎండు కొబ్బరి వేసి ఇప్పుడే ఫ్రెష్గా పట్టాను. పేస్ట్ వేసుకొని బాగా అల్లం పేస్ట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. బాగా మంచిగా స్మెల్ వచ్చి గోల్డెన్ కలర్లోకి మారేదాకా పచ్చి వాసన పోయేలాగా వేయించుకుంటే చికెన్ బాగా పట్టింది, మంచి టేస్ట్ వచ్చింది. కొంచెం ఒక 2 నిమిషాలు అట్లా లిడ్ పెట్టుకుందాం. మధ్యలో ఇలా తిప్పుకుంటా ఉంటే కింద అడుగు పట్టకుండా ఉండేది. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. బాగా వేగిపోయింది. ఇప్పుడు మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఒక 3-4 టమాటాలని కట్ చేసి వేస్తున్నా. టమాటాలు కొంచెం మగ్గేంత వరకు మూత పెట్టుకున్నా. కొంచెం మగ్గితే టమాటాలు అప్పుడు చికెన్ వేయచ్చు. చికెన్ని ముందుగానే శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. నీట్గా 2-3 టైమ్స్ కడిగి పక్కన పెట్టుకున్నాను. కొంచెం టమాటాలు కొంచెం మగ్గగానే చికెన్ వేసేద్దాం. చూసారా, బాగా వేగి ఆయిల్ పైకి తేలుతుంది. ఈ టైంలో ఇప్పుడు చికెన్ వేద్దాం. చాలా ఈజీగా తొందరగా అయిపోయింది, అంత ఎక్కువ టైం కూడా పట్టదు. ఇప్పుడే ఫ్రెష్గా నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను. చికెన్ అంతా వేసేసాను. ముందుగా మొత్తం మసాలా అంతా చికెన్కి పట్టేలా బాగా కలిపిగా బాగా తిప్పితే మసాలా అంతా చికెన్ పడుతుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం. నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. టేస్ట్ తగ్గట్టు మీ ఇష్టం వచ్చినంత యాడ్ చేసుకోవచ్చు. నేనైతే
నేనైతే రాక్ సాల్ట్ వేసాను. ఇప్పుడు కొంచెం ఒక 5 మినిట్స్ చికెన్ కొంచెం బాగా ఉడికేదాకా ఉడికించుకున్నాం. ఒక 5 మినిట్స్ ఉడికితే బాగా మగ్గుతుంది, వాటర్ బయటకు వచ్చేలాగా. రెండు రెమ్మల కరివేపాకు వేస్తున్నాను, ఫ్రెష్ కరివేపాకు. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ ఉడికిద్దాం, వాటర్ అంతా బయటకు వచ్చేసేలాగా. ఒక్కసారి తీసి చూద్దాం. తీసి ఒక్కసారి తిప్పుదాం. వాటర్, చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేలాగా ఉడికించాలి. చికెన్ అంతా బాగా మెత్తగా. ఈరోజు మేమైతే ఈ చికెన్ కర్రీని వైట్ రైస్లోకి ప్రిపేర్ చేస్తున్నాను. ఒకసారి మూత తీసి చూద్దాం. చాలా అంటే చాలా బాగుంది. మీరు ట్రై చేయండి తప్పకుండా. కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికిద్దాం. చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేసేయాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. మొత్తం కలయి తిప్పుదాం. మీరు ఏ కాంబినేషన్తో తిన్నా కానీ అదిరిపోతుంది, చాలా బాగుంటుంది. మీరు ఏ కాంబినేషన్లోనైనా కానీ తీసుకోవచ్చు చికెన్ కర్రీ. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక నుంచి కొత్త కొత్త వీడియోలు పెడతా ఉంటాను రోజు డైలీ. ఒక 5 నిమిషాలు ఉడికిద్దాం. అలానే మీడియం ఫ్లేమ్లో పెట్టి. చాలా వరకు సగం పైన అయిపోయింది. ఇంకా ఎంతోసేపు పట్టదు, క్విక్గా అయిపోతుంది, తొందరగా ఈజీగా అయిపోయింది. త్వరగా ఉడికేసింది, తొందరగా టేస్టీగా ఉండిద్ది. మీకు తినడానికైనా చపాతీకైనా దేనిలోనైనా తినొచ్చు. దోశ, గారె, రోటీ, పరోటా, పుల్కా, అన్నిట్లో ఏ కాంబినేషన్ అయినా అదిరిపోయిద్ది. దోశలో అయినా సరే సూపర్గా ఉంటుంది. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు దోశల్లో అయినా. ఇంకొక 2-3 మినిట్స్ ఉడకనిద్దాం. ఒకసారి మొత్తం చూడండి. ఆల్మోస్ట్ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఈ వాటర్ అంతా బయటకు వచ్చేసింది కాబట్టి చికెన్ ఆల్మోస్ట్ ఉడుకుతుంది. 70% ఉడికినట్టే. ఇంకొక 2% వాటర్ అంతా ఇంకిపోయేదా కొంచెం అలానే. చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేస్తే ఇంకొక 2 మినిట్స్ ఇలానే మూత పెట్టి ఉడికిద్దాం. చూద్దాం, మూత ఓపెన్ చేసి చూద్దాం. చూసారా, చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేసింది. మంచి అరోమా వస్తుంది చికెన్లో నుంచి, మంచి స్మెల్ అయితే బాగా వస్తుంది బయటికి. మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నా. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. మీ టేస్ట్కి మీరు కారం ఎక్కువ తినాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు, కారం తక్కువ అయితే కొంచెం తగ్గించుకోవచ్చు. నేను 2 టేబుల్ స్పూన్స్ అయితే ఫుల్గా వేసాను. మా పిల్లలు బాగానే తింటారు, మా ఇంట్లో అందరూ బాగానే తింటారు కారం. మీ
టేస్ట్కి తగినట్టుగా మీరు కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి, సాల్ట్ అండ్ కారాన్ని. చూసారా ఎంత జ్యూసీగా ఉంది. ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకో 2-3 మినిట్స్ ఉంటే అయిపోతుంది. లాస్ట్గా కొన్ని వాటర్, అది ఇందాక మిక్సీ పట్టాం కదా పేస్ట్, అందులోనే కొన్ని వాటర్ వేసి యాడ్ చేస్తున్నాను. ఎక్కువ కూడా కాదు, కొన్ని వాటర్ అంతే. ఇదే సరిపోతుంది మనకి. మేమైతే ఈరోజు చికెన్ని వైట్ రైస్లో తీసుకుంటున్నాం. ఆల్మోస్ట్ అయిపోయినట్టే, ఇంకొక 2 మినిట్స్ కారం మగ్గే వరకు కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఇలా కొంచెం వేసాను, ఫైనల్గా పైన వేస్తున్నాను. మంచి ఫ్లేవర్ వస్తుంది కరివేపాకు వల్ల. ఒక్కసారి తిప్పి మళ్ళీ లిడ్ క్లోజ్ చేద్దాం. చూడండి ఎంతో టేస్టీగా సింపుల్గా 10 నిమిషాల్లో అయిపోయే కర్రీ. కొంచెం సాల్ట్ తక్కువగా ఉంది, నేను కొంచెం రాక్ సాల్టే యాడ్ చేస్తాను. మీ టేస్ట్ తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. సాల్ట్ కారం. ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకొక 2-3 మినిట్స్ ఉడికితే అయిపోతుంది. చూసారా ఎంతో సింపుల్, ఎంతో టైం పడుతుంది, చాలా సింపుల్. అన్నీ మనం రెడీ చేసుకుంటే త్వరగా అయిపోతుంది. మూత పెట్టి ఇంకొక 2 మినిట్స్ ఉడికిద్దాం. కొంచెం ఆ గ్రేవీ కొంచెం చిక్కబడేదాకా ఉడికిద్దాం. ఇంకో 2 మినిట్స్లో కంప్లీట్ అయిపోయింది. చాలా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఫ్లేవర్, మంచి అరోమా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా కుక్కు, ఎంత బాగా రెడీ అయింది. చూడండి మంచి అరోమా. చపాతీలోకి, పుల్కాలోకి, గారెలోకి, దేనిలోకైనా బాగుండిద్ది. చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా. ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక 2 నిమిషాలు కొంచెం దగ్గర పడేదాకా, గ్రేవీ కొంచెం ఎక్కువగా ఉన్నట్టుంది, కొంచెం గ్రేవీ తగ్గేదాకా ఉంచుదాం. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకుందాం. సింపుల్ అండ్ టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఆయిల్ కూడా పైకి ఎలా తేలుతుందో. చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. 10 మినిట్స్లో కంప్లీట్ అయింది. చాలా టేస్టీగా ఉండిద్ది. ఇంట్లో వాళ్ళందరూ మీకు ఖచ్చితంగా చాలా బాగుందని చెప్తారు. చాలా టేస్టీగా ఉంది. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే, రైస్లో పెట్టుకొని తినడమే. ఇంకా చాలా టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఫైనల్లీ వైట్ రైస్లోకి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది.